ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కాసేపట్లో భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చిస్తారు. రాష్ట్రం నియోజకవర్గాల అభివృద్ధి కూడా చర్చకు రానుంది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ సమావేశం నిర్వహిస్తారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ బీజేపీ నేతల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ తెలంగాణ ఎంపీల ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. 12 గంటలకు పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఆయన కలవబోతూ ఉన్నారు. సమావేశం ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల అభివృద్ధి, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఈ చర్చలో ప్రధానంగా మాట్లాడబోతున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ సమావేశం కాబోతున్నారు. ప్రధానితో జరిగే సమావేశంలో బీజేపీ తెలంగాణ ఎంపీల ఎమ్మెల్యేలు ఏం చర్చించబోతున్నారనే దానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం కాబోతున్నారు. ఇంతకీ ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఎంపీ రఘునందన్ ఉన్నారు. ఏంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శీతాకాల సమావేశాలు అంటేనే ఇక్కడ చాలా హడావిడిగా ఉంటుంది. కానీ ఇటువంటి సమయంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు? ఏం చర్చించబోతున్నారు? ఏముంటుంది మా పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి వేయాల్సినటువంటి అడుగులేంది. ఆ దిశగా వారికి ఉన్నటువంటి అనుభవంతో 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవంతో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కమలం గుర్తును గెలిపించడానికి కావాల్సినటువంటి చర్యల విషయం లోపల మాకు దిశానిర్దేశం చేస్తారు మా ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీకి కూడా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కావచ్చు, ఇటు కేంద్రంలో కూడా పార్టీ అధ్యక్షులు మారబోతున్నారు. ఈ సమయంలో ఈ సమావేశం సందర్భంగా ఏదైనా ఈ అంశానికి సంబంధించిన చర్చ ఉంటుందా? ఇది కేవలం నాకు తెలిసి అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఆ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఉంటుంది తప్ప సభ్యత్వాల గురించో, అధ్యక్షుల మార్పుల గురించో ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి చర్చించాల్సింది ఏముండదు. ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలకి రాష్ట్రంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పంపుతున్నటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల విషయంలో మా గౌరవ శాసనసభ్యులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి ఇండ్లు కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయంలో వారి మార్గదర్శనాన్ని కోరుతా ఉన్నాం. శీతాకాల సమావేశాలు తెలంగాణ విషయంలో కొంచెం వేడెక్కినట్టు కనబడతా ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రత్యేకంగా ఏక్ హైతో సేఫ్ హై నినాదం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ నినదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో మీరు ప్రధానిని కలవబోతున్నారు. ఆయనే ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏ అంశాలపైన మీరు మాట్లాడబోతున్నారు రాజసింగ్ గారు? ప్రధానమంత్రి మోదీ గారు ఒక మంచి మాట అన్నారు, ఏక్ హైతో సేఫ్ హై. అదేవిధంగా యోగి గారు కూడా ఒక మంచి మాట అన్నారు, బటోగేతో కటోగే. ఏ విధంగా భారతదేశంలో హిందువులకి డైవర్ట్ చేసి ఏ విధంగా రాజకీయం ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ యావత్ భారతదేశ ప్రజలకి తెలిసిపోయింది. అది మహారాష్ట్ర రిజల్ట్ తర్వాత అనుకోలే కాంగ్రెస్ వాళ్ళు 100% మేము గెలుస్తున్నాము, ముఖ్యమంత్రి ఎవరు కావాలని కూడా ఆ చర్చ కూడా జరిగిపోయింది. కానీ మహారాష్ట్ర జనాలు ఈ విధంగా మారిపోతారు అని ఎవరు కూడా అనుకోలే. మంచి రిజల్ట్ వచ్చింది మహారాష్ట్రలో. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక మంచి రిజల్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో రావచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్. ఏ విధంగా తెలంగాణలో పార్టీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో అన్ని విధాలుగా ఒక లేఖ అయితే మేము రాసుకున్నాము. ప్రధానమంత్రి గారికి ఒక లేఖ కూడా ఇవ్వాలనుకుంటున్నాము. మనం గవర్నమెంట్ తెలంగాణలో ఏ విధంగా వస్తుంది ఆ సబ్జెక్ట్ కూడా మేము రాసి ఇస్తున్నాం. ఏ అంశాలు ఇక్కడ ఎజెండాగా మారబోతున్నాయి, ఏం చర్చించబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకం కాబోతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.